డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, సెలబ్రిటీ కోచ్ మరియు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్ గారు. ఇప్పుడు సంథింగ్ ఏదన్నా మనకి పెద్ద కోరిక కానీ అర్జెంటుగా తీరాల్సిన కోరిక ఉంటుంటే, అంటే మనీ కావచ్చు, సంథింగ్ ఏదైనా జాబ్ కావచ్చు, పెళ్లి కావచ్చు, సంథింగ్ ఈ టైంలో అయిపోవాలి, తొందరగా అవ్వాలి అని చెప్పేసి కొంతమంది అనుకుంటుంటారు. కొంతమంది కోరికలు ఉంటాయి. అలాంటి కోరికలు నెరవేర్చుకోవడానికి ఏదన్నా బెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ టెక్నిక్ ఉందా సార్? ప్రాక్టికల్గా ఎస్, మనం ప్రాక్టికల్ చేసి చూద్దాం. ఓకే సార్. ఇప్పుడు ఎట్లాంటి గాజు గ్లాస్ ఒకటి తీసుకోండి. అంటే గాజు గ్లాస్ కానీ గాజు బౌల్ అయినా తీసుకోవచ్చు, ఇట్లాంటి పట్టుకునేదైనా సరే. ఇది తీసుకుని దీని నిండా సముద్రపు కళ్ళుప్పు కొంత భాగం వేయాలి. సముద్రపు న్యాచురల్ ఉప్పు, ప్రాసెస్ చేసింది కాబట్టి మనం ఇట్లా బౌల్లో తీసుకుని ఉప్పుని దాంట్లోంచి ఇట్లా గ్లాసులోకి వేసుకోవాలి మనం. అంటే ఓన్లీ కళ్ళుప్పు, సముద్రపు ఉప్పు. అవును సార్. ఇట్లా వేసుకొని, అంటే మనం కొంచెం వేస్తున్నాం, దాదాపు హాఫ్ గ్లాస్ కూడా వేసుకోవచ్చు. ఓకే. వేసుకుని దాంట్లోకి వాటర్ పోయాలి. ఇట్లా వాటర్ పోసి ఇట్లా పోసి మిగతా భాగం కొంచెం ఖాళీ ఉండాలి. ఓకే సార్. ఇలా పెట్టుకొని దీన్ని రెండు చేతులతో పట్టుకొని మన కళ్ళు మూసుకొని మన కోరికని చెప్పాలి. అంటే మనకు ఒక కంపెనీలో జాబ్ కావాలి, లేదా అప్పు ఉంది, ఒక 10 లక్షల రూపాయల అప్పు ఉంది, హౌస్ లోన్ ఏదో ఉంది. ఆ అప్పు చాలా సులభంగా తీరిపోయింది, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి దీనికి పట్ల మనం ఏమైనా వ్యతిరేకతను రిలీజ్ చేసినా, అంటే మనకు తెలియకుండా ఎవరినైనా హర్ట్ చేసినా, మనం ఉంటే ఇంటిని కానీ వస్తువులను కానీ ఏదైనా సరే, వీటన్నిటికీ నేను ఫర్గివ్ చెప్పేస్తూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని 9 times చెప్పాలి. ఓకే. 9 times చెప్పి అన్నిటినీ అందరినీ క్షమించి మనల్ని మనం క్షమించుకొని ఈ వాటర్కి థ్యాంక్ యూ చెప్పి పక్కన పెట్టుకోవాలి. ఓకే సార్. పక్కన పెట్టుకొని మన కోరికను రాయాలి. ఏం కోరిక? 10 లక్షల అప్పు తీరిపోయింది. అంటే గ్రీన్ పెన్ కానీ ఇలా అంటుంటారు, మనం ఏ పెన్తో అయినా రాయొచ్చు. కోరిక పట్ల సబ్ కాన్షియస్ మనసు నమ్మించడం మెయిన్ ఇంపార్టెంట్. ఏ పెన్తో రాసాము, ఏ పేపర్ మీద రాసాము కాదు, మన ఆత్మను నమ్మించడం చాలా ఇంపార్టెంట్. లోపలి క్లీన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ పేపర్ మీద రాసేసి, సపోజ్ 10 లక్షల అప్పు తీరిపోయింది, హౌస్ లోన్ ఉంది మీది. అవును సార్. విశ్వానికి కృతజ్ఞతలు. ఏ విధంగా రాయాలి సార్? మొత్తం స్టార్టింగ్ 10 లక్షల అప్పు చాలా సులభంగా తీరిపోయింది, తీర్చేశాను, అందుకు విశ్వానికి కృతజ్ఞత. ఇది ఒక్క కోరిక అప్పు గురించి. అంటే మీకు జాబ్ కావాలి ఒక కంపెనీలో, ఆ కంపెనీలో ఆ రోల్ ఏంటి, ఆ పాత్ర ఏంటి, అందులో నేను సులభంగా జాబ్ పొందాను. లేదా ఇద్దరి మధ్య రిలేషన్స్ ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లం తీరిపోయిందని. మరొక కోరిక, ఒక హౌస్ కావాలి, ఆ హౌస్ సులభంగా కొనుక్కున్నాను. ఫ్యూచర్ టెన్స్ లో రాయకూడదు, అది తీరితే అంటే అది అక్కడే ఉంటుంది. జాబ్ వచ్చింది, అలాగే అప్పు తీరిపోయింది, ఆరోగ్యంగా ఉన్నాను, అందుకే జ్వరంతోనో ఇంకేదో తీరిపోయిన స్థితిని చూడాలి. ఓకే. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ప్రాబ్లం తీరిపోయింది, ఇప్పుడు చాలా బాగున్నాం. అట్లా మన కోరికని, ఉదాహరణకు ఒక కోరిక రాసా, వాళ్ళు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళ కోరికని ఇష్టంగా రాసుకోవాలి. అంటే సార్ సంథింగ్ ఒక కోరిక రాయాలా సార్? సంథింగ్ మల్టిపుల్ గా రావచ్చు? అన్ని రాయకూడదు, ఒక కోరిక ఫస్ట్, ఒక కోరిక రాయాలి. ఇప్పుడు అన్ని కోరికలు రాసామనుకోండి, కాన్సన్ట్రేషన్ దేని మీద పెడతారు? ఈ కోరికని ఇట్లా రాస్తారు కదా, మీరు ఇలా చిన్నగా మడత పెట్టేసి ఇలా మడత పెట్టేశారు. ఓకే. ఈ ఉప్పు నీళ్ళు ఉన్నాయి కదా, అవును సార్, దీంట్లోకి ఇట్లా నిండా మునిగిపోయేదాకా లోపలికి పెట్టేసేయాలి. ఓకే. ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పాలి. చెప్పేసి ఇప్పటి వరకు నేను చేసిన పొరపాట్లన్నిటికీ క్షమాపణలు చెప్తున్నాను, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, అట్లా 9 times చెప్పేసి ఈ వాటర్ని ఇట్లా 2 చేతులతో పట్టుకోవాలి. ఓకే. ఇలా పట్టుకొని చెప్పాలి, ఇంట్రెస్ట్గా, ప్రేమగా చెప్పాలి. ఓకే. చెప్పి ఒక కిటికీ పైన కానీ ఒక సన్ సైడ్ లా ఉంటుంది చూసారు, అంటే ఎవరు దాన్ని పద్దాక టచ్ చేయకుండా ఆ ప్లేస్లో కొన్ని రోజుల పాటు పెట్టేసేయాలి. కొన్ని రోజుల పాటు ఇలా ఒక 1 week. ఓకే. అట్లా పెట్టేసి ఆ తర్వాత ఆ వాటర్ని తీసుకెళ్ళి మనం అవుట్ సైడ్ పారిపోయాలి. అంటే పేపర్తో సహా. సార్ ఇది ఏ టైంలో చేయాలి సార్? సంథింగ్ స్నానం చేసిన తర్వాత, వీలైతే తల స్నానం చేసి కళ్ళు తీసుకెళ్లి బాత్రూంలో బకెట్ నీళ్ళు వేసుకుని ఆ వాక్యాన్ని ఇందాక చెప్పింది చెప్పి, ఆ తర్వాత వచ్చి ప్రశాంతంగా ఉండి ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత మనసు చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఓకే. అంటే మనం నాకు ఇది ఇంట్రెస్ట్గా ఉంది, ఇప్పుడు చేయాలనిపిస్తుంది, ఆ ఉత్సుకత ఉండాలి. ఆయన చెప్పారు చేద్దామని మైండ్ ఒక చోట, బాడీ ఒక చోట ఉండి చేస్తుంటే పనిచేయదు. రెండు ఒకే చోట ఉండాలి.
దాని మీద మనకు ప్రేమ ఉండాలి. ఓకే, ఇది నాకు ఖచ్చితంగా పనిచేస్తుంది, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఇష్టంగా రాయాలి. ఏ పనైనా చేయండి, చిన్న పని అయినా చాలా శ్రద్ధగా చేయాలి. అదొక ప్రాక్టీస్ అయిపోద్ది అనమాట. ఒకసారి చేస్తే వీక్ వరకు అలా పక్కన పెట్టేసేలా ఎవరికి తెలియకుండా, ఎవరికి కనిపించకుండా మీకు మాత్రమే తెలిసేలాగా. ఇలా ఎన్నిసార్లు చేయాలి సార్ అలాగా? 1 వీక్ ఒకసారి చేస్తే సరిపోతుంది. అంటే మనకి ఇంకా కాన్సన్ట్రేషన్ సరిగ్గా పెట్టలేకపోయాము, ఎక్కడో డౌట్స్ ఉన్నాయి అన్నప్పుడు మనం పర్సనల్ కాంటాక్ట్స్ కూడా చేయొచ్చు. ఇంకా డీటెయిల్ గా కావాలి, మీకు మాత్రమే ఒక పర్సన్కి కావాలన్నప్పుడు మనం కాంటాక్ట్ చేయొచ్చు. 1-to-1 క్లాసెస్ మనం కండక్ట్ చేస్తాం. అబ్సల్యూట్లీ సార్. ఈ నెల 15, 16, 17 తేదీల్లో కూడా ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తం టైంలో మనం మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం సార్. ప్రతిరోజు 3 రోజుల పాటు దానికి కాంటాక్ట్ చేయొచ్చు. అంటే అందరితో పాటు మెడిటేషన్ క్లాసులు జాయిన్ అవ్వచ్చు. విడిగా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పర్సనల్ కాంటాక్ట్స్ కండక్ట్ చేస్తున్నాం. బిజినెస్ క్లాసెస్ అండ్ అన్ని క్లాసెస్ కండక్ట్ చేస్తాం విడిగా. కొత్తగా బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళు, లేదా బిజినెస్లో లాస్ అయిన వాళ్ళు, లేదా మ్యారేజ్ కోసం, ఇంకా పర్సనల్ అనేక సమస్యలు ఉంటాయి కదా, ఇతరుల ముందు చెప్పడానికి ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళు పర్సనల్గా కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళకి మాత్రమే విడిగా మనం పర్సనల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మోస్ట్ వెల్కమ్ సంజయ్ గారు.